రామకృష్ణ వర్మ మన క్లయింట్ సాయిలు మనము ఆల్రెడీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేసినాం. ఇట్లా నేను వాస్తు అంటలేను, ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అంటే ఇంటి నుంచి 16 జోన్స్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది, 8 జోన్ నుంచి ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవుతుంది. ఆ ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ ఉంటే మేము ఇంటికి వెళ్ళి దాన్ని బ్యాలెన్సింగ్ చేస్తాము. మీరు చూసి ఆ వీడియో సో ఏ రకంగా చేస్తాం. సో ఆ రోజు ఏంటంటే ఈ గ్లోబ్ జియోపతి స్టెస్ గ్లోబ్ మన ఆఫీస్లో లేకుండే నాది ఇక్కడ టెస్టింగ్ది ఆల్రెడీ ఇంట్లో ఇచ్చినండే వచ్చేదాకా. ఇప్పుడు మనకు ఇది వచ్చేసింది 3D ఎనర్జీ సొల్యూషన్ నుంచి. సో ఇప్పుడు ఇది ఇచ్చేసి ఇది తీసుకుపోనికి వచ్చిండు. సో ఇప్పుడు మనం కనుక్కుందాము శైలుతోని. సో ఇప్పుడు ఎన్ని రోజులు నేను చేసి ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ చేశాను? 25 డేస్ అయింది. 25 డేస్లో మనకు ఏం బెనిఫిట్స్ అయినాయి? ఎందుకంటే నాకు తెలిసి 45,000 దాకా ఖర్చు వచ్చింది. 45 నుంచి నియర్ 50,000 ఖర్చు వచ్చింది. ఎందుకంటే గ్లోబే 18,500 ఉంటుంది, మళ్ళీ నేను టెస్టింగ్ 20,000 ఉంటుంది, మళ్ళీ రాడ్ ఒక 5,000 సమ్ చేంజ్ ఉండే, ఒక చిన్న క్యాప్సెల్వి 1,500 ఏదో ఉండే. సో 7 చక్ర అనాలిసిస్ అంతా కలిపి నియర్ 45,000 పైన అయింది. సో 45,000 ఆల్రెడీ ఖర్చు పెట్టినావు. సో దానివల్ల బెనిఫిట్ ఏమైంది? బెనిఫిట్ అయితే బాగున్నాను. ఇప్పుడు ఇంతకుముందు కొంచెం ఇట్లా ప్రశాంతంగా ఉండకుండా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే పెళ్ళిన తర్వాత ఇప్పుడైతే అంతా మంచి పర్లేదు, బాగా ఉంది. ఆఫీస్ కూడా రావడం టైంకి అన్ని అనుకూలంగా మంచిగా అనిపిస్తుంది. అది అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఉన్నాయి. ఇంకోటి మెయిన్ ఇష్యూ మన పాపకు ఉండే, పాపకి మేమంతా లేవట్లేదు. నైట్ టైంలో నిద్రలు లేస్తుండే. ఇంతకుముందు ఏమైతుండే నిద్రలు మాట్లాడుతుండే, అంతే డేలో మనం చదువుకున్నది నైట్లా రిమైండ్ అవుతుండే, మళ్ళీ లేచి అదే మళ్ళీ ఉచ్చరిస్తుండే, ఇంకా మళ్ళీ లేవగానే పండుకుంటుండే. మళ్ళీ వండుకోమంటే ఏం లేస్తలేదు. ఇప్పుడు బాగానే స్టడీ కూడా మంచిగా చదువుతుంది. ఇప్పుడు మీ స్టడీలో చేంజెస్ వచ్చిందా? చదువుతుంది, బాగానే అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఆ పాపలో డిఫరెన్స్ వచ్చిందా? చదువుతుంది మంచిగా. అప్పటికి ఇప్పుడు అంటే నైట్లో లేవడం అయితే మానేసింది. అచ్చా, నైట్లో లేవడం ఎప్పటి నుంచి? నాకు తెలిసి మీరు చాలా జాగాలు చూపెట్టారు దానికోసం. 1-2 years 3 years అవుతుంది. చాలా జాగాలు చూపెట్టి పెట్టవచ్చు కదా. ఎందుకంటే ఒక పాప డిస్టర్బ్ అయితే మనకు డిస్టర్బెన్స్ ఉంటుంది తల్లిదండ్రికి. మళ్ళీ మనం పూజారికి కానీ ఒక ఎవరికైనా చూపెట్టవచ్చు కదా. చిల్లర కానీ ఇంకా తగ్గలేదు, బట్ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో ఆల్రెడీ ఎక్కడైతే వెళ్ళాలి, ఒక మా ఇంటి పాప ఎట్లా డిస్టర్బ్ అయితే అందరు డిస్టర్బెన్సే ఉంటుంది, ఎందుకు ఇట్లా అవుతుందని, ఎందుకు అడాపిల్ల. సో ఆల్రెడీ ఇంకా పూజలు కానీ ఏమేమి చేయించినా స్టిల్ అంతా చేంజెస్ రాలేదు. సో మనము ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ చేసినాక ఇప్పటిదాకా వెళ్తే లేవలేదు. సో నేను అదే అంట, పుండు ఎక్కడ ఉంటే అక్కడే మందు పెట్టాలి. పుండు సపోజ్ ఈడ ఉంటే మందు ఈడ పెడితే పుండు తగ్గుతుందా? తగ్గదు. సో ఇంట్లో ప్రాబ్లమ్ జోన్ వైజ్ ప్రాబ్లం ఉంటే మనం ఆ జోన్ని వచ్చి చెక్ చేసి ఆ ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎట్లయితే శైలు అలా ఇట్లా అయింది. సో ఈ రకంగానే మనము చేస్తాము. పాయింట్ టు పాయింట్ ఎక్కడైతే ఫాల్ట్ ఉంటుందో అక్కడే ఫాల్ట్ పట్టుకొని అక్కడ బ్యాలెన్స్ చేసే పని ఇది 5D ఎనర్జీ సొల్యూషన్స్ ఇక్కడ మన దగ్గర అవుతుంది. సో ఇప్పుడు ఇది పాతది నేను టెంపరీ ఇచ్చినండే, నా దగ్గర లేకుంటే ఇప్పుడు వచ్చేసినది కంపెనీ నుంచి. సో ఇది మనం ఇచ్చేస్తున్నాం సార్, ఇది ఆల్రెడీ పెట్టేసుకో. సో ఈ రకంగానే ఫ్రీక్వెన్సీ బ్యాలెన్సింగ్ చేయడం. వాస్తు అంటారు, వాస్తు అంటే ఏదో పెద్దగా అనుకుంటాం. వాస్తు అంటే ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ చేస్తాం. మీరు ఆల్రెడీ చూసుంటారు, ఆ వీడియో చూడకపోతే ఒక చూడండి, వెనుక పోయి ఫ్రీక్వెన్సీని బ్యాలెన్స్ చేస్తాం. ఏ జోన్ నుంచి అయితే ఫ్రీక్వెన్సీ వస్తలేకుండా బ్రహ్మస్థల దాకా ఆ ఫ్రీక్వెన్సీని ఎన్హాన్స్ చేస్తాం. అక్కడ రాడింగ్ పెట్టి మనం ఆ ఫ్రీక్వెన్సీని పెంచినందుకు ఈ ప్రాబ్లమ్స్ ఈ రకంగా సాల్వ్ అయినాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.